హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే ఈరోజు అక్క బర్త్డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో సింపుల్గా మేమైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. సో అదే వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. సో ఇక్కడైతే నేను ఏమంటే మీకు ఆల్రెడీ ముందు షేర్ చేసిన వీడియో ఏమంటే, సో ఇక్కడ నేను మీషో నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేసిన. సో నైట్ వేర్ అండ్ కొన్ని కుర్తా సెట్స్ అండ్ ప్యాంట్స్ అయితే నేను ఆల్రెడీ అది షేర్ చేసిన కదా. సో దాని వీడియో అయితే ఇక్కడ షూట్ చేసుకున్నా ఈరోజు. సో అది స్పెషల్గా అయితే పెట్టేశాను. సో ఇక్కడ ఏమంటే ఈ డ్రెస్ ఏమంటే చాలా రోజుల నుంచి అయితే నాకు పర్చేస్ చేయాలని ఉంది అని చెప్పాను కదా. సో ఇక్కడైతే చేసుకున్న పర్చేస్ అయితే, సో ఇది ఎందుకంటే నేను ఇన్ని రోజులు సెట్ అవుతుందా లేదా అని అయితే పర్చేస్ చేయాలి, కానీ మంచిగా అయితే ఉంది. సో దీంట్లో అయితే 4 కలర్స్ ఉన్నాయి. నేను అయితే ఎల్లో కలర్ అయితే పర్చేస్ చేసిన. సో చాలా బ్రైట్గా అయితే అనిపిస్తుంది. సో రెడ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ నేను ఎల్లోనే పర్చేస్ చేసిన. సో ఆ బ్లాగ్ చూడకుండా చూసేయండి. సో దాంట్లో ఏమంటే మంచిగా అయితే ఇక్కడ ఏమంటే నైట్ వేర్స్ అండ్ డైలీ వేర్స్ ఉంటాయి కదా, అవి కూడా సో చూపించాను. సో ఇక్కడైతే నేను ఏమంటే ఆరి వర్క్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. సో మంచి క్లాత్ మీద అక్కదైతే బ్లౌజ్ పీస్ తెచ్చి సో అదైతే స్టార్ట్ చేశాను. అది కూడా మీకు స్పెషల్ అయితే వీడియో వస్తుంది కొన్ని రోజులల్లో. సో దాంది స్పెషల్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో చూసేది నేను ఇక్కడైతే ఆరి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కదా. సో షార్ట్ వీడియోస్ కూడా నేనైతే ఎప్పటికైతే రీసెంట్లీ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏమంటే ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇక్కడ ఏమంటే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఇక్కడ ఏమంటే నా ఫేవరెట్ ఇక్కడ అమెరికన్ డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ అంటే బాగా తెచ్చారు. సో అక్క అయితే చెప్పింది తేవడానికి. సో ఇక్కడైతే మేము చిన్న ఫ్యామిలీ ప్యాక్ అయితే తెప్పించుకున్నాము. సో చాలా ఇష్టం నాకు ఇది ఒక్కటే, ఐస్ క్రీమ్లో అయితే నాకు ఇది ఒక్కటే చాలా ఇష్టం. సో ఏది నేను కోన్ గింట కార్నెట్ గింట ఏది కూడా తినాను. సో కుల్ఫీ కూడా నాకు నచ్చది. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తినేస్తాను. సో ఈరోజు ఏమంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సింపుల్గా. సో డే మొత్తం అయితే చాలా బిజీ ఉండే ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్లాగ్స్ గింటే అర్జెంట్ బ్లాగ్స్ ఉండే, అందుకే వీడియో షూట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా అయితే అక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో బాగా అయితే ఇక్కడ బయట నుంచి అయితే సో బేకరీ నుంచి అయితే కేక్ అయితే తెచ్చారు. సో ఇక్కడ సింపుల్ కేక్ కటింగ్ చేసుకొని అయితే మేము సో బయట డిన్నర్కి వెళ్ళాలైతే ఇక్కడ అనుకున్నాము. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. అందరు సింపుల్గా అయితే రెడీ అయిపోయినాము. సో అక్కకి శారీ అంటే మన చెన్నై షాపింగ్ మాల్ అయితే ఇక్కడ పర్చేస్ చేసినాం. చెన్నైలో కిసాన్లోనో నిజామాబాద్ షాప్లో. సో ఇక్కడైతే అది వేర్ చేసాను సింపుల్గా. ఇక్కడైతే నేను బ్లౌజ్ అయితే బోట్ నెక్లో స్టిచ్ చేస్తాను. సో ఇక్కడ మా సెలబ్రేషన్ అయితే చూస్తూ ఉండండి. సో నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. आइस के अच्छे वो एक बार खाएंगी बार बार मांगेंगी. विशाख वीडियोला फोटो तुम्हाला खाऊ घाल. अरे हाँ वो సో ఫ్రెండ్స్, ఇలా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం, చూసారు కదా. సో మాకైతే ఒక ఒకేషన్ కావాలి. సో సింపుల్గా ఉన్న ఎలా రెడీ అయినా కూడా మేమైతే చాలా అయితే ఫొటోస్ తీసుకుంటాం. సో కేక్ కటింగ్ అయితే చాలా బాగా అయిపోయింది. సో ఇక్కడ ఏమంటే నేబర్స్కి అయితే ఇక్కడ ఏమంటే కేక్ ఇస్తున్నాము. సో ఇక్కడ మా పక్కకైతే ఇద్దరు లేడీస్ పిల్లలు అంటే గర్ల్స్ పిల్లలు ఉంటారు కదా కాలేజ్ వాళ్ళు. సో వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఇస్తున్నాం. అండ్ ఇక్కడ పక్కకి ఏమంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో అందుకైతే ఇక్కడ కేక్ అయితే ఇచ్చేస్తున్నాం. సో కొంచెం అయితే మేము కూడా కేక్ తినేసి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము.
సో ఈరోజైతే నేను కూడా వేర్ చేసిన సింపుల్ డ్రెస్ కుర్తా అండ్ ఇక్కడైతే లెగిన్స్ అయితే నేను వేసుకున్నాను. సో సింపుల్గానే రెడీ అయినాము. సో ముందైతే అక్క అయితే బర్త్డే సెలబ్రేషన్ వద్దండి, ఏం చిన్న పిల్లలాగా అనిపించింది అన్నది. సో ఇక్కడైతే అన్ని బాగా అయితే తెచ్చారు. ఎలా అంటే కొంచెం సింపుల్గా అయినా మనం సెలబ్రేషన్ చేసుకుందామని అయితే అనేసారు. సో ఇక్కడైతే సెలబ్రేషన్ అయిపోయినాయి. సో ఇక్కడ నేను నా చేతిలో కనిపించిన బ్యాగ్స్ ఏమంటే సో లైనింగ్స్ అండ్ ఫాల్స్ తెచ్చాడు అండి, అర్జెంట్ ఉన్నాయి. సో వెళ్తూ దారిలో అయితే తీసుకోవాలని అయితే తీసుకున్నాను నేను అవి. సో అవి దారిలో తీసుకున్నాలనుకున్నాం కానీ మొత్తం షాప్స్ అయితే అన్నీ క్లోజ్ చేసేసారు. సో ఇక్కడైతే మేము ఏమంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నాము. సో అక్కడ వెజ్ ఉంటుంది. సో ఈరోజు మా విశాలకి అయితే నాన్ వెజ్ తినాలనిపించింది. అండ్ ఇక్కడ ఒక డాబాకి అయితే మంచిగా అయితే నాన్ వెజ్ ఇస్తారు. సో అక్కడికైతే వచ్చాం. కొంచెం సిటీ నుంచి అయితే బయట ఉంది, ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉంది డిస్టెన్స్. సో అక్కడైతే వచ్చినాము. సో ఎప్పుడైనా మేము చాలా సార్లు అయితే వస్తాం కదా నాన్ వెజ్ తినాలంటే. మంచిగా ఏమంటే నాటుకోడి లెగ్ అయితే టేస్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఓపెన్ ఇక్కడైతే మంచిగా చందమామ అయితే కనిపిస్తుంది. సో అక్కడ చూసారా ఇలా అయితే వ్యూ ఉంది. సో సింపుల్ డాబా ఉంది కానీ చాలా విఐపి మంది అయితే ఇక్కడ వస్తారు ఫ్రెండ్స్, డిన్నర్ అంటే తినడానికి. నాన్ వెజ్ చాలా స్పెషల్ ఇక్కడ, హైజీనిక్గా కూడా ఉంటుంది. సో అండ్ ఇక్కడ ఏమంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది, వేడి వేడిగా అయితే చేసి పెడతారు. సో ఇక్కడ స్నాక్లు అయితే మేము పాపడ్ తీసుకున్నాము. సో ఇది ఏమంటే నాగిల్లి పాపడ్ అంటారు మరాఠీలో. సో దీనికి ఏమంటే రాగి పిండితో చేస్తారు రాగి పాపడ్. సో చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీగా కూడా ఉంటాయి తినడానికి. సో మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైనా మేము ఇవైనా ఇవే ఆర్డర్ పెడతాము. సో లాస్ట్ ఇయర్ అయితే అక్క అయితే మంచిగా ఇది ఇంటికాడ కూడా చేసిండే ఆ పాపడ్. సో రాగి పిండి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. సో మళ్ళీ ఏమంటే మేము ఇక్కడ చికెన్ హండీ అయితే ఆర్డర్ పెట్టాం. మళ్ళీ దాంతో ఏమిటి అండా బుర్జీ, సో ఎగ్ బుర్జీ ఉంటుంది కదా, సో అది అండ్ మళ్ళీ తందూరి రొట్టె, జీరా రైస్ అయితే ఇలా మేము ఆర్డర్ పెట్టేసాం. సో వచ్చేసింది వేడిగా. సో కొంచెం అయితే ఇక్కడ వెయిట్ చేయబడ్డది. సో 1 అవర్ అయితే దగ్గరలో. సో మేము ఇలానే టైంపాస్ చేస్తే అయితే మంచిగా ముచ్చట్లనే అయితే టైంపాస్ చేసేస్తాం. సో ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది కానీ మంచిగా టేస్ట్ ఇస్తారు. సో ఎక్కువ ఏమో మసాలాలు స్పైసెస్ గింట ఏమి వేయరు ఎక్కువ కూడా. సో దీంతో ఏమి యాసిడిటీ గింట కూడా కాదు. సో మేము ఇలా అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ సో ఇంటికి అయితే వెళ్ళాం. చాలా టేస్టీగా ఉండే. సో బాజరీ రోటీ కూడా మేము తీసుకున్నాం, అది చెప్పలేదు మీకు. సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది తినడం. సో అందరైతే మంచిగా కడుపు నిండా తినేసి అయితే ఇంటికి వెళ్ళేసాం. అక్క బర్త్డే అయితే ఇలా అయితే మేము సెలబ్రేషన్ చేసుకున్నాము. సో మీకైతే సింపుల్గా ఇది చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసిన. సో బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫ్రెండ్స్. అండ్ బ్లాగ్ ఎలా అనిపించింది అది కూడా కమెంట్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.